అలాంటిది తాత తండ్రుల నుంచి వచ్చిన కోట్ల కులదాస్తిని విడిచిపెట్టేసి గురువులను ఆశ్రయించి బ్రహ్మ విషయం తెలుసుకుని నిరంతర చింతన చేస్తున్నాడు. నిరంతర బ్రహ్మచింతన చేసిన వాడు, బ్రహ్మాభ్యాసం చేసిన వాడి లోపల ఆ బ్రహ్మ వర్చస్సు వస్తుందండి. ఇది బాగా తెలుసుకోండి. బ్రహ్మజ్ఞానం పొందితే ఏమనుకుంటారు, కొంతమంది మంత్రాలు జపం చేయడం వల్ల మహిమలు వస్తాయి అనుకుంటారు. అంతకంటే మహిమ బ్రహ్మజ్ఞానం వల్ల వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ అంతకంటే మహిమ వస్తుంది. ఇది ఎలాంటిదంటే, మసిపట్టిన చిమ్నీ లోపల దీపం ఉంటే కాంతి తెలియబడదు. ఆ చిమ్నీ శుభ్రం చేసేసాక దీపకాంతి ప్రస్ఫుటంగా బయటకు వస్తుంటుంది కదా. కానీ అందరిలో ఉన్న బ్రహ్మమే అతడిలో ఉన్నప్పటికీ అతడు అజ్ఞానాన్ని, కామనల్ని విడిచిపెట్టేశాడు గనక నిరంతర బ్రహ్మచింతనం చేయడం వల్ల ఆయన బుద్ధి బ్రహ్మముతో అనుసంధానమై ఆ బ్రహ్మ ప్రకాశము ఆయన అంతరంగం నుంచి బహిరంగంగా అంతటా ప్రకాశిస్తూ ఉంటుందండి. అంటే ఆత్మజ్ఞాన్ని చూపు చాలు మనం శుద్ధులమైపోతాం. మరి ఇంత కష్టపడి వెళ్ళి భారతీయ తీర్థ మహాస్వామి వారి బుద్ధి నమస్కరించడానికి కారణం ఏమిటి? మన సంసారాలు బాగుపడాలని కోరుకుంటున్నాడంటే ఆయనకి సంసారమే లేదు, తెలుసుకో ఇక్కడ. మరి ఎందువల్ల అంటే బ్రహ్మజ్ఞాని మహిమ అలా ఉంటుంది. మహిమ చూపిస్తున్నాను కూడా ఆయన అనుకోడు. సూర్యుడు నేను వెలుగునిస్తున్నాను, వెలుగునివ్వాలి అనుకుని వస్తాడండి పొద్దున్న. నేను వెలుగునివ్వాలి, వీడికి ఎంత ఇవ్వాలి, వాడికి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుని పొద్దున్న ప్లాన్ చేసుకుని వస్తాడా? రాడు. ఎందుకంటే వెలుగే తానైన సూర్యుడి నుంచి వెలుగు తప్ప మరొకటి రాదు. బ్రహ్మజ్ఞానమే తానైన నుంచి బ్రహ్మప్రకాశం తప్ప మరొకటి రాదు.